వచ్చేసాము. ఇదే మా ఫ్యామిలీ. హాయ్ చెప్పండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాయిస్ బై అలేఖ్య. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి. అండ్ ఇక్కడ మేము మేడారంకి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 4కి స్టార్ట్ అవుదామని అనుకున్న వాళ్ళం. స్టార్ట్ అయ్యే వరకు 7:30 అయ్యింది. సో ఇక్కడ నుండి మేము భువనగిరికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. తర్వాత మేము గట్టమ్మ టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇది ములుగులో ఉందన్నమాట. సో సమ్మక్క సారక్క మేడారంకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడ గట్టమ్మ టెంపుల్లో దర్శనం చేసుకునే వెళ్తారు. దీని వెనుక ఒక స్టోరీ ఉంది. నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ. సో నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే, అప్పుడు సమ్మక్క సారక్క అమ్మవార్లు యుద్ధానికి వెళ్ళే సమయంలో గట్టమ్మ తల్లి వాళ్ళకి ఒక రక్షణ బటుకురాలుగా ఉంది అన్నమాట. అదే కాకుండా ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లి జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళడానికి, వాళ్ళకి ఎలాంటి ఆపదలు కలగకుండా ఈ అమ్మవారు కాపాడుతుందని ఒక నమ్మకం ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ సమ్మక్క సారక్క తల్లిని దర్శనం చేసుకోవాలని వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఫస్ట్ ఖచ్చితంగా ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని కోడిలు మేకలు సమర్పించి అమ్మకి చీర బట్టలు ఒడిబియ్యం ఇవన్నీ సమర్పించి, తల్లి మేము క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, అంతా మంచిగా జరగాలని చెప్పి తల్లికి దండం పెట్టుకొని దెన్ ఇక్కడ నుండి మేడారంకి స్టార్ట్ అవుతారనమాట. మేము కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసినాము. అమ్మవారికి చీర సార సమర్పించి కోడి కోసి ఇక్కడ నుండి మేము మేడారంకి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అదే మీరు ఇక్కడ చూసేది. సో ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుండి నెక్స్ట్ మనము మేడారం సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి వెళ్ళాలి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ట్రావెల్ చేస్తూ చేస్తూ 1.5 అవర్ గడిచిపోయింది అండ్ మేడారంకి అయితే రీచ్ అయిపోయాము. ఇదే సమ్మక్క సారక్క తల్లి మేడారం కమాన్ అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే రూమ్ రెంట్కి తీసుకుంటామో అక్కడే తీసుకుందామని ఫిక్స్ అయిపోయి డైరెక్ట్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. లక్కీగా మాకు రూమ్ అయితే దొరికింది. ఫస్ట్ మాకు కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే జాతర టైం కదా, రూమ్స్ అవైలబుల్గా ఉంటుందో లేదో, చిన్నపిల్లలు ఉన్నారు ఎలా అని భయమైంది. బట్ లక్కీగా మాకైతే రూమ్ దొరికింది. మేము ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడే రూమ్ దొరికింది. ఎందుకు ఇక్కడ ఎన్వైరన్మెంట్ బాగా నచ్చుతుంది, సరౌండింగ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30-6 కానికి వస్తుంది. సో ఏం చేసామంటే మొత్తం ఏవైతే లగేజ్ తీసుకెళ్ళామో అదంతా సర్దేసుకొని ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాము. ఒక 5-10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాము. అండ్ దెన్ మా అత్తమ్మ వాళ్ళు కుక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదైతే కోడిలు మనం గట్టమ్మ దగ్గర కోసామో అమ్మవారికి సమర్పించామో అదే మేము ఈవినింగ్ వండుకుందామని ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ అత్తమ్మ వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట కుకింగ్. ఇక్కడైతే కుకింగ్ ప్రిపరేషన్ జరుగుతుంది. అలాగే మేమైతే కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసేస్తున్నాము. అండ్ కుకింగ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 8:30-9 అయ్యిందనమాట. సో అందరం టయర్డ్ ఉన్నాం కాబట్టి చక్కగా తినేసి అందరం రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ అన్నము అండ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మేమందరం తినేసి పిల్లలకు కూడా తినిపించేసి మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. బికాజ్ నెక్స్ట్ డే చాలా అంటే చాలా పనులు ఉన్నాయి, అందుకే అందరం రెస్ట్ తీసుకున్నాము.
సో, ఇది ఎళ్ళిన నెక్స్ట్ డే అనమాట. అంటే సెకండ్ డే. మార్నింగ్ లేసేసి మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం లెవ్వలేదు. 7:30 అలా అయింది. లేసి పిల్లలందరికీ కొంచెం మొఖాలు కడిగిపిచ్చేసి అండ్ దెన్ మేము ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకి కొంచెం పాలు తాగించి మేము గూడా టీ బిస్కెట్ తిన్నాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ అనేది చేస్తున్నామనమాట ఇక్కడ. సో దట్ మేము స్నానాలు చేసుకొని తొందరగా వస్తే పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి మేమందరం జంపన్న వాగుకెళ్ళామన్నమాట పిల్లల్ని తీసుకొని. బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేము పిల్లలకి కొంచెం కోల్డ్ ఉండే జంపన వాగులో ఎక్కువ ఏమీ ఆడలేదనమాట. బట్ ఈసారి తగ్గేదేలే అన్నట్టు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము ఇక్కడ జంపన వాగుకొచ్చి స్నానాలు చేసుకొని అండ్ దెన్ మేము మళ్ళా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. బికాజ్ రూమ్ దగ్గర ఇప్పుడు పూజ ఉంటుంది. ఇక్కడైతే మేము జంపన వాగు నుండి వచ్చి డ్రెసెస్ అనేది చేంజ్ చేసుకున్నాము. పూజ అనేది అరేంజ్‌మెంట్స్ అవుతున్నాయి పూజకి. మేమెప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తామనమాట. మన రూమ్ తీసుకున్న బయట ఇలా షెడ్ లాగా ఏసేసి సమ్మక్క సారక్క గద్దలనేది ఎర్ర మట్టితో చేస్తామనమాట. చేసి వాళ్ళే సమ్మక్క సారక్కల్లాగా అనుకోని వాళ్ళకి మంచిగా పూజ చేస్తామనమాట. వాళ్ళ కళ్ళు సాక పెట్టి నైవేద్యం వండి సో కోడిలు సమర్పించి ఇలా చేస్తామన్నమాట. మా దాంట్లో అయితే మేము ఇలా చేస్తాము. ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. మేము మాత్రం ఇలా షెడ్ ఏసేసి ఇలా ఉంటదనమాట. అండ్ మా పక్క రూమ్‌లో రెంట్‌కొచ్చిన వాళ్ళు చాలా బాగా పరిచయం అయిపోయారు. సో వాళ్ళని పిలిచి వాళ్ళకి పసుపు బొట్టు కూడా ఇచ్చామనమాట. అండ్ దెన్ ఇక్కడ నేను ఇద్దరికి సమ్మక్క సారక్క తల్లికి బాగా దండం పెట్టుకొని మొక్కుకున్నాం. పూజ అనేది కంప్లీట్ అయిందనమాట. దెన్ ఇక్కడొచ్చేసి మేమందరం లంచ్ చేస్తున్నాము. చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అరౌండ్ 5:00 అనుకుంటా. 5:00 అందరం లంచ్ చేస్తున్నాము. సో పూజ అయ్యేసరికి ఆ టైం అయిందనమాట. అందరం కలిసి ఇలా తినడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మేము లంచ్‌కి బగారన్నం, చికెన్, సాంబార్ అనేది చేసాము. అండ్ మన తెలంగాణోళ్ళ దాంట్లో చికెన్, మందు, కల్లు ఇవైతే కామన్ కాబట్టి మేము కూడా ఇక్కడికెళ్తే మాత్రం కంపల్సరీ మేము కల్లు తీసుకుంటామన్నమాట. బికాస్ చాలా ప్యూర్ చెట్టు కల్లు దొరుకుతది కాబట్టి. సో మేము దెన్ ఇక్కడ మేము పక్కింటి వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నాము. డాన్స్ ఆడుకుంటా చాలా బాగా కలిసిపోయాము వాళ్ళతో పాటు. సో డాన్స్ చేసి అలసిపోయి పడుకునిపోయినాము. సో ఆల్మోస్ట్ 1 అవర్ అలా పడుకొని 7:30కి అలా లేసామనమాట. లేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి మేము దర్శనంకి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా ఇంటి పక్క వాళ్ళు రెంట్‌కొచ్చిన వాళ్ళు ఏం చెప్పినారంటే వాళ్ళు మార్నింగ్ దర్శనంకి వెళ్ళారంట. ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పట్టిందట దర్శనంకి. బట్ లక్కీగా మేము నైట్ 9:00 వెళ్ళాం కదా! సో మాకు అసలు ఎవ్వరు లేరక్కడ. ఎంత పీస్‌ఫుల్‌గా ఎంత దగ్గరికైన దర్శనం అయిందంటే అసలు నిల్చుందే లేదు. వెళ్తూనే ఉన్నాము. దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అమ్మవార్లని అంత దగ్గరికెళ్ళి చూసి అసలు నాకు లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. చాలా బాగా అయింది దర్శనము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే ఆ రోజు నాకు. అండ్ దెన్ అక్కడ కన్‌స్ట్రక్షన్ అవుతుంది మనందరికీ తెలుసు. సో అది అసలు ఎంత బాగా డెవలప్ చేస్తున్నారో. వర్క్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు. భక్తులు వస్తున్నారు. అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. మీరు చూడొచ్చు అక్కడ క్రేన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో మాకు మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. నేను, జున్నమ్మ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇదే మా ఫ్యామిలీ అన్నమాట. యాక్చువల్లీ జస్ట్ 20% మా ఫ్యామిలీ. లాస్ట్ ఇయర్ మేమందరం వెళ్ళాము. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. బట్ ఈ ఇయర్ కొన్ని కారణాల వల్ల అందరూ రాలేకపోయినారు. జస్ట్ 20% నేను చెప్తున్నాను కదా! 100% 20% మేము వచ్చింది. అసలు ఇంకా ఆల్మోస్ట్ 80% పీపులే రాలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి ప్లాన్ చేస్తాం మళ్ళీ మేము. అండ్ ఇక్కడ మేము చిలకల గట్టుకు వెళ్తున్నాం అనమాట. ఇది లాస్ట్ డే, థర్డ్ డే మేము ఇంటికి బయలుదేరిపోయే ముందన్నమాట.
సో, ఆ రోజు మార్నింగ్ మొత్తం నేను వ్లాగ్ ఏం తీయలేదు. టయర్డ్ ఉండే. సో, జస్ట్ ఈ చిలకల గట్టుది చిన్న క్లిప్పింగ్స్ తీశాను. ఇది మేము ఇంటికి బయలుదేరే ముందనమాట. ఇక్కడొచ్చేసి అసలు వాటర్ ఎంత ప్యూర్ ఉందండి అసలు. వీళ్ళు చెప్తున్నారు అక్కడున్న వాళ్ళు, ఎక్కడి నుండి వస్తదో తెలీదంట వాటర్. కొండ పైనుండి వస్తదంట. 24/7 వాటర్ వస్తూనే ఉంటదంట. అసలు ఎంత ప్యూర్ ఉంది. టేస్ట్ కూడా ఎంత స్వీట్‌గా ఉండే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసినారు. జున్నమ్మ అయితే అసలు చెప్పొద్దు. తను అసలు వాటర్‌కి భయపడుతది. అలాంటిది తను మాత్రం ఇక్కడ చాలా బాగా ఆడుకుంది. అండ్ ఇక్కడ కూడా ఆ వాటర్ తీసుకొని బాటిల్స్‌లో ఫిల్ చేసుకొని కొంచెం సేపు ఆ వాటర్‌లో ఆడుకొని, ఆ నేచర్‌ని ఆ సరౌండింగ్స్‌ని ఎంజాయ్ చేసి మేమైతే మళ్ళా బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. మేము హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యాము. ఆల్మోస్ట్ 5:00 అక్కడ స్టార్ట్ అవుతే మేము నైట్ ఇంటికొచ్చే వరకి 12 అయ్యిందనమాట. అండ్ మధ్యలో ఒక 1 అవర్ మాకు డిన్నర్ కోసం ఒక డాబా దగ్గర ఆగామనమాట. సో, అంతే. ఇది ఇవాల్టి వ్లాగ్. సో, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.